హామీలు అమలు చేయకుండా ఆరోపణల అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ చెప్పిండు. వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి పోతిన మహేష్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో కాగు కేంద్ర ఆర్థిక సంఘము కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదికల ఆధారాలతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంతో కూటమి నేతలు కూసాలు కదిలిపోయాయి. మతి భ్రమించి కారు కోతలు కూస్తున్నారు. సూపర్ సిక్స్తో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇంకా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. కాలర్ పట్టుకొని నిలదీయండి అని లోకేష్ అన్న సంగతి మరిచారా అని తాటిపత్తి చంద్రశేఖర్ చెప్పిండు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన గురువారం రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్తోని నీతి ఆయోగ్ కేంద్ర ఆర్థిక సంఘము మిగతా గణాంకాలతోని కేంద్ర ప్రభుత్వ గణాంకాలతోనే ముందు పెట్టుకొని మాట్లాడింది. వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 మధ్యలో ఎట్లాంటి గ్రోత్ రేట్ ఉండి ఏ వర్గాలకు మేలు జరిగింది, ఏ అప్పులు చేసినో అప్పులకి ఎక్కడ బెనిఫిట్ అయ్యారు పేద ప్రజలని చెప్పిండు. 2024లో జూన్ నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చాక 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసిండు? 1,45,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినావు ఎవరికి పెట్టినా అని అడిగాడు. సూటిగా సుత్తి లేకుండా. ఎందుకు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు? విత్ గణాంకాలతోని స్టాటిస్టికల్ డేటాతోని జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నలతోని కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూసాలు గదిలిని అని చెప్తుండు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. చెప్పాలి మీరు దీనికి సమాధానం తప్ప అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళీ ఉల్టా విమర్శలు చేయటం దాడి చేయటం అనేది ఏ రకమైన పద్ధతి ఇదని ఆయన చాలా సూటిగా అడిగిండు. ఇంకోటి కూడా అడిగిండు, కాలర్ పట్టుకొని మేము ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు అని చెప్పి నారా లోకేష్ యువకాలంలో చెప్పిండు. చెప్పిన మాటలు మర్చిపోయారా? ఇవాళ మీరు చేస్తున్న పని ఏంది, చెప్పింది ఏంది, ఇచ్చిన హామీలు ఏంది, అమలు చేయకుండా ఉండటం ఏంది? అడగాల్సింది ఎవరిని? ఇవాళ కాలర్ పట్టుకొని ప్రజలు ఎవరి కాలర్ పట్టుకోవాలి? ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడు కాలర్ పట్టుకోవాలని ఆయన చాలా సూటిగా అడిగిండు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు మహిళలకు ఇస్తున్న 1,500 రూపాయలు ఎడిపోయినాయి, మహిళల ఉచిత ప్రయాణం ఎడిపోయింది, రైతు భరోసా ఎడిపోయింది, అమ్మ ఒడి ఎడిపోయింది, విద్యా దీవెన ఎడిపోయింది, విద్యా కానుక ఎడిపోయింది, నేతన్న హస్తం ఎడిపోయింది, మత్స్యకారుల హస్తం ఎడిపోయింది, నేస్తం ఈబీసీ నేస్తమో కాపు నేస్తమో ఇవన్నీ ఎడిపోయినాయి అని చెప్పి ప్రజలు అడగాలన్నా మరి ఇలా కాలర్ పట్టుకొని? మీరు ఇచ్చిన హామీలే కదా. ఏదో పెన్షన్లో ఫస్ట్ తారీఖు రోజు పోయి ఒక ఇంట్లో కాఫీ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత మాత్రంలో దేశం మొత్తం బాగుపడినట్టు కాదు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక ఊరు సెలెక్ట్ చేసుకుంటుండు, ఆ ఊర్లో ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటికి పోతాడు, ఆ ఇంటికి పోయి ఒక కాఫీ టీ ఇచ్చి వాళ్ళకి ఏనే తయారు చేసి ఇస్తాడు, ఇచ్చి అయిపోయి ఆహో ఓహో బ్రహ్మాండం బద్దలైందని చెప్తుండ్రు. లేదా ఇంటోళ్ళు ఇల్లు లేదంటే ఇల్లు ఇస్తాడు. నువ్వు అట్లా ఎంతమంది ఇళ్ళకి ఎన్నిసార్లు బోలేస్తావు, ఎంతమందికి ఇల్లు ఇస్తావు? మొత్తం వ్యవస్థను మారుస్తున్నావా? ముఖ్యమంత్రి ఒక ఇంటికే ముఖ్యమంత్రి, లేదంటే ఒక ఊరికే? పాలసీ డెసిషన్ తీసుకోవాలి తప్ప నేను పర్యటన పోయిన దగ్గర ఒకళ్ళకో ఇద్దరికో కావాల్సిన స్కీములు ఇస్తాం, మిగతా ఈ గాలి కుదిలేస్తాడే కుదరదు కదా. ఇది ఆయన హామీలు అమలు చేయకుండా ఆరోపణలు ఎలా చేస్తారని తాటిపత్రి చంద్రశేఖరు అడిగిన దాని గురించి ఒక వార్త ఇచ్చారు.